హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను లాస్ట్ వీడియోలో అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఒరాకిల్ డేటాబేస్ అని చెప్పి మీకు చూపించాను. అండ్ ఈ వీడియోలో ఒరాకిల్ డేటాబేస్ ఎలా ఓపెన్ చేయాలి అండ్ ఎలా సర్వర్ ఎలా క్రియేట్ చేయాలి, డేటాబేస్కి ఎలా కనెక్ట్ చేయాలని చెప్పి ఈరోజు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకే, చూడండి. ఎస్టర్డే ఎస్క్యూఎల్ డెవలపర్లోకి వెళ్ళిన తర్వాత మనం ఒరాకిల్ డిస్క్ వన్లోకి వెళ్ళేసిన తర్వాత సెటప్ చేసాము. సెటప్ అయిపోయింది, టూల్స్ అన్ని ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఎస్క్యూఎల్ డెవలపర్లోకి వెళ్ళిన తర్వాత ఎస్క్యూఎల్ డెవలపర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి 4th ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇది సెటప్ అవుతుంది. అంటే ఇది ఒరిజినల్ డేటాబేస్. చూడండి, ఒరాకిల్ ఎస్క్యూఎల్ డెవలపర్ అంటే ఇది ఒరిజినల్ డేటాబేస్. దీని నుంచి కంటిన్యూ అవుతుంది అప్లికేషన్. దీంట్లో మనం పాస్వర్డ్ ఇవ్వచ్చు, సెటప్ ఇవ్వచ్చు. చూడండి, నేను ఇప్పుడు ఇస్తాను. చూడండి, సెలెక్ట్. చూడండి, అప్డేట్. నేను ఎస్క్యూఎల్ డెవలపర్లోకి వెళ్ళి దాని తర్వాత వర్షన్ క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత పాస్వర్డ్ ఎలా ఇవ్వాలి, ఎలా ఓపెన్ అవుతుందని చెప్పి ఇంకో చూపిస్తాను. చూడండి, అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఓకే, చూడండి, అప్లికేషన్ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయిన తర్వాత క్రియేట్ కనెక్షన్ మాన్యువల్ క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ యూజర్ నేమ్ ఉంటుంది. మీరు ఏదైనా నేమ్ ఇవ్వండి. ఇప్పుడు నేను దీనికి యూజర్ నేమ్ పాస్వర్డ్ సిస్టమ్ డిఫాల్ట్ కాబట్టి నేను నేమ్ ఏదైనా ఇస్తాను. నా పేరు ఇస్తాను, సాయి. అండ్ సిస్టమ్ అండ్ పాస్వర్డ్ రూట్ ఇస్తాను. రూట్ టెస్ట్. చూడండి, టెస్ట్ సక్సెస్. సిస్టమ్ రూట్ పాస్వర్డ్, సిస్టము రూట్ డిఫాల్ట్ పాస్వర్డ్స్ కాబట్టి నేను డిఫాల్ట్ ఇచ్చేసాను. టెస్ట్ ఇచ్చేసాను. టెస్ట్ ఇచ్చిన తర్వాత కనెక్ట్ క్లిక్ చేశాను. చూడండి, నా పేరు మీద డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ యూజ్ చేసుకొని ఇన్సర్ట్ టేబుల్ మీకు ఎస్క్యూఎల్ స్టార్ట్ ప్రోగ్రామ్ నేర్చుకోవచ్చు. ఇది నేను త్వరలో స్టార్ట్ చేస్తాను. ఎలా క్రియేట్ చేయాలి అండ్ టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, యాడ్ అండ్ మోడిఫై ఎలా చేయాలని చెప్పి నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. లాస్ట్ వీడియోలో ఇన్స్టాల్ లేట్ అవ్వడం వల్ల నేను ఇన్స్టాలేషన్ టైం తీసుకోవడం వల్ల, నెట్వర్క్ స్లోగా ఉండడం వల్ల నేను ఈ వీడియోలో మీకు ఎలా ఓపెన్ చేయాలని చెప్పి మీకు చూపించాను. అండ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మీకు డిఫాల్ట్ చూడండి, డిఫాల్ట్ స్మాల్ లెటర్స్. సిస్టమ్ యూజర్ నేమ్ ఇక్కడ టైప్ చేస్తాను. చూడండి, యూజర్ నేమ్ సిస్టమ్, పాస్వర్డ్ రూట్. ఇది డిఫాల్ట్ యూజర్ నేమ్, రూట్, పాస్వర్డ్ ఇది డిఫాల్ట్. ఒకవేళ మీకు ఓపెన్ కాకపోతే ఇది ట్రై చేయండి. ఒకవేళ మీరు కానీ స్టార్టింగ్లో అడిగితే యూజర్ నేమ్ పాస్వర్డ్ మామూలుగా అడిగితే మీకు నచ్చిన పాస్వర్డ్ ఇచ్చుకోండి. ఒకవేళ మీకు అడగకుండా డైరెక్ట్ ఓపెన్ అయితే సిస్టమ్ రూట్ ఇది డిఫాల్ట్ పాస్వర్డ్, ఇది మీకు క్లిక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో స్టార్టింగ్ కొత్తగా నేను మొబైల్ అప్లికేషన్ మొబైల్ వీడియో ఎడిటింగ్ యాప్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి నేను ఒక వీడియో చేస్తున్నాను కొత్తగా. ఆల్రెడీ త్వరలో నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తాను అండ్ అది కంటిన్యూ అవుతాయి వీడియోస్. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో ఏం చేయాలి, వీడియో ఎడిటింగ్ ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలి స్టార్టింగ్ టు ఎండింగ్ ఒక వీడియోస్ చేస్తున్నాను. నేను ప్రతిదీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోకి వెళ్ళి క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు ఛానల్ నచ్చినట్టయితే అండ్ వీడియోస్ నచ్చినట్టయితే మీకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ వీడియోస్ మీకు డైరెక్ట్గా వాట్సాప్, యూట్యూబ్లోకి వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.